వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెన్షన్స్ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి ఇస్తుంటారు. కానీ వాళ్ళకి మించిన వాళ్ళని కూడా లిస్ట్ లో యాడ్ చేసింది ప్రభుత్వం. ఇంతకీ వాళ్ళెవరు? ఎవరికి ఎప్పుడు పెన్షన్స్ అలాట్ చేయబోతున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఆగస్ట్ 15వ తారీఖున కొత్త పెన్షన్లు మంజూరు కాబోతున్నాయని గత 2-3 నెలల నుంచి కూడా ఈ వార్త వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఆ లిస్ట్ ని ఫైనల్ చేసింది. గతంలో 1,00,000 పెన్షన్లు మాత్రమే ఇస్తామన్నారు. కాకపోతే ఆగస్ట్ 15వ తారీఖున దాదాపుగా 3,00,000 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకు పెన్షన్స్ వస్తుంటాయి. ఇంకా 4,000 పెన్షన్ దాన్ని 6,000 చేస్తా అన్నది ప్రభుత్వం. అదైతే కాలేదు. కాకపోతే కొత్త పెన్షన్ వాళ్ళని మాత్రం ఈ లిస్ట్ లో చేర్చబోతుంది. అంటే ఇప్పటి వరకు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ వాళ్ళనైతే మనం పెద్దగా కౌంట్ చేయొద్దు. ఎందుకంటే అది అందరికి కూడా తెలిసిందే. తర్వాత 57 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుంటది ప్రభుత్వం. ఆ తర్వాత వికలాంగులకు కూడా పెన్షన్స్ ఇస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకొంతమందిని కూడా యాడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో వాళ్ళు ఎవరు అంటే తలసేమియా పేషెంట్స్. సో చిన్న పిల్లలే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు. తలసేమియా పేషెంట్స్ లకు కూడా ఇకపై ఆగస్ట్ 15వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో వీళ్ళతో పాటు ఒంటరి మహిళలకి, ఆ తర్వాత గీత కార్మికులకు, చేనేత కార్మికులకు. ఇక చేనేత కార్మికులకైతే ఇదొక పండగ లాంటి న్యూస్. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మాకొక వెల్ఫేర్ బోర్డ్ కావాలి అండ్ మాకొక పెన్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చేనేత నేతన్న కష్టం ఇంత అంత కాదు. మేము నేసిన చీరలు వేలల్లో అమ్ముడుపోయినా మాకొచ్చేది మాత్రం కూలీలు వందల్లోనే. సో దాంతో కుటుంబ పోషణ చాలా భారమవుతుందని కొంతమంది. ఈ చేనేత కార్మికులు ఆ నేత పని చేసి 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 ఆరోగ్య ఇబ్బందులు ఇంకొన్ని. సో అనారోగ్యంతో పైసలు ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర లేక ఇంకెన్ని ఇక్కట్లు. సో వాటన్నిటిని కాస్త ఆదాయం మెరుగవ్వడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునే ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది. సో అదే పింఛన్ విధానం. సో ఇట్లా ఒంటరి మహిళలకు, తలసేమియా పేషెంట్స్ కి, తర్వాత గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఈ నలుగురు సెక్టార్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయబోతుంది. మరి వీళ్ళ కూడా వయోపరిమితి 57 సంవత్సరాలు మించిన వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తామా అంటే అది కాదు. సో జనరల్ కేటగిరీలో ఎవరికైతే 57 ఇయర్స్ ఆఫ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తారు. కానీ మైనారిటీ తీరి మినిమం 25 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చేనేత, గీత కార్మికులకి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. సో మరి నిర్ణయిస్తే సరిపోతుందా? దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా జారీ చేయాలి కదా. సో అప్లికేషన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. సో అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మొదటి దఫాలో వెరిఫికేషన్ చేసి ఆగస్ట్ 15వ తారీఖున వీళ్ళందరూ కూడా పెన్షన్లు జారీ చేయబోతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా పెన్షన్లు అందుకోబోతున్నారు. సో ఇప్పటికే 42 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకనే రాష్ట్ర ఖజానాలో ఉండే ఆదాయంలో ప్రతి నెల 42% ఉద్యోగం ఎవరైతే ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తుంటారో, కాంట్రాక్ట్ బేస్డ్ గా పనిచేస్తారో వాళ్ళకి జీతాలు ఇస్తారు. సో మిగతా పర్సంటేజ్ అంతా కూడా పెన్షన్దారులకి పెన్షన్స్ ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం సరిపెడుతుంది. సో అలా 42 లక్షల మంది ఉన్నారు. సో ఆ 42 లక్షల మందికి ఈ ఆగస్ట్ 15వ తారీఖున ఇంకొక 3 లక్షల మంది అదనంగా యాడ్ ఆన్ అవుతున్నారు. మరి ఒంటరి మహిళలకు, వితంతువులకు, తర్వాత ఈ గీత, చేనేత కార్మికులకు, తలసేమియా పేషెంట్స్ కి వీళ్ళకిస్తే మరి ఆల్రెడీ అప్లికేషన్స్ అక్కడ లక్షలాది మురుగుతున్నాయి. వేలల్లో కాదు, లక్షల్లో కూడా అప్లికేషన్స్ అక్కడ దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజాపాలన అన్నారు, ప్రజా దర్బార్ అన్నారు. సో అక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి మరి ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్న కూడా ప్రభుత్వం సమాధానం చెప్తుంది. సో ఏదైతే 1,00,000 మందికి కొత్త పెన్షన్లు అన్నారో, సో అందులో ఈ 1,00,000 మందికి ఇవ్వబోతున్నారు. సో ఏదైతే ఇంకో 2 లక్షలు అదనంగా ఉన్నారో అందులో చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, తలసేమియా పేషెంట్స్, ఈ 5 సెక్టార్ వాళ్ళకు కూడా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇక ఆగస్టు 15 ఆగస్ట్ అంటే ఈసారి పింఛన్ల పండుగ తెలంగాణలో అని చెప్పొచ్చు. సో ప్రభుత్వం ప్రకటనలో అప్లికేషన్ మాత్రమే పరిమితం కాకుండా పింఛన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తే బాగుంటది అని కొంతమంది. అసలు పింఛన్ ఇస్తారా? కేవలం ప్రకటనలు లేదంటే సెక్రటరియట్ లో కూర్చోబెట్టి ఆడ మాటలు, మీటింగ్లే అవుతున్నాయి తప్ప ప్రభుత్వం చేస్తా అన్న పని చేస్తలేదు అని నిరుత్సాహంగా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఆఖరికి ప్రభుత్వం చేస్తుందా లేదా, లేదంటే ఏదైతే మళ్ళీ జూన్ 2 ప్రకటన లాగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.